మరి ఇక్కడ జరిగిన పరిచర్య అంతా మీకు తెలుసు. నేను ప్రభువును అంగీకరించిన తర్వాత మరి నాకు ఎక్కువగా ప్రేరణ కలిగి ఈ ఊరి మీద మరి నేను ఏం చేయాలి ఈ గ్రామానికి అనుకున్న సమయంలో దైవజనులు ఇక్కడ చర్చి నడపటం, దాని ద్వారా పరిచయాలు ఏర్పడటం జరిగింది. ముందుగా నా పరిచయం చేయాలి కదా. నా పేరు రాజారావు, ఇంటి పేరు దేవనబోయిన. ఈ ఊరితో ఉన్నటువంటి అనుబంధం ఏంటి అంటే, నేను చిన్నప్పుడు ఇక్కడే పెరిగాను, 6వ తరగతి వరకు చదువుకున్నాను. ఈ గ్రామంలో మరి పెద్దగా చదువు సంఖ్యలో ఉన్నవాళ్ళు లేకపోయినా మరి ఈ గ్రామంలో చదువుకున్న వాళ్ళలో నేను ఒక్కడనే పైకి వచ్చాను బాగా. మరి ఇంకా ఏంటి అంటే, మరి మా తాతగారు చిలకంటి తాతయ్య గారు అని ఈ గ్రామం పెద్దగా ఉండేవారు నా చిన్నప్పుడు. ఆయన కృషితోటనే ఇక్కడ ఈ ఊర్లో స్కూల్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ రోజుల్లో స్కూళ్ళు లేవు ఎక్కడ. మా ఊర్లో అసలు స్కూల్ లేదు. మంగినపూడి పిచ్చికర సత్రూపాలు, అక్కడ స్కూలే లేదు. అందుకు మా అమ్మ ఏం చేసిందంటే, ఇక్కడైతే చదువు అవుతుందండి, ఇక్కడ ఉంచింది. నేను అలా 6వ తరగతి వరకు చదువుకున్నాను. ఇక తర్వాత అభివృద్ధి అంతా జరగడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను యేసు ప్రభువుని అంగీకరించడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, చాలా సాక్ష్యాలు మీరు వినే ఉంటారు. అన్ని సాక్ష్యాల్లో కూడా దేవుడు ఏదో మేలు చేశాడు, మాకు ఏదో మేలు చేశాడు, అట్లా జరిగింది ఇట్లా జరిగింది అనే చెప్తారు. కానీ నా సాక్ష్యం అది కాదు. ఆయన సృష్టికర్త అని నాకు తెలిసేటట్టుగా చేశాడు దేవుడు. అది చేసిన మేలు. ఆయన సృష్టికర్త అని, ఇక్కడ చర్చి లేకపోయినా ఈ గ్రామంలో ఉన్న ప్రజలన్నీ ఎప్పటికప్పుడు కాపాడుతున్నది ఆయనే అని, ఈ గ్రామమే కాదు ఏ గ్రామంలో అయినా ఎక్కడైనా కూడా సకల ప్రజలు ఆయన పరిపాలనలో ఉన్నారు అని నాకు రుజువులు సాక్ష్యాలతో సహా దొరికింది. ఇది నా సాక్ష్యం. రుజువులు సాక్ష్యాల ద్వారా ఆయనే ఈ సృష్టినంతటిని సృష్టించడమే కాక పరిపాలిస్తున్నది ఆయనే. అన్యజనులు అంటే ఇతర జనులు, క్రైస్తవులు కాకుండా చర్చికి రాని వాళ్ళు ఉన్నారే, వారందరి క్షేమం జరుగుతున్న కారణం ఈయనే అని నాకు తెలిసింది. ఆ తెలియటంలో రుజువులు సాక్ష్యాల్లో నా యొక్క దర్శనాలు 100 దర్శనాలు దేవుడు చూపించడం జరిగింది. 100 దర్శనాల్లో చాలా దర్శనాలు ఈ కోవలోకే వచ్చినాయి. ఆయనే అందరికీ దేవుడు అనేది. ఈ విషయం చాలామందికి అన్యజనులకు తెలియదు. వాళ్ళకు కూడా ఈయనే సృష్టికర్త అని, ఈ పరిపాలన అంతా జరిగిస్తున్నది ఆయనే అని, ఏదో వాళ్ళు వేరే వేరే దేవుళ్ళు దేవతలని ఆరాధించినప్పటికీ అసలు సృష్టి పరిపాలన ఈయనతోనే జరుగుతుందనే విషయం చాలామందికి తెలీదు. క్రైస్తవులు కూడా అంత లోతుగా తెలియదు. కాబట్టి నా సాక్ష్యం ఏంటంటే, దేవుడు మరి అసలు నేను ఎవరైనా పరిచయం చేయాలన్నా పాస్టర్ గారని పరిచయం చేయాలా, ఏం పరిచయం చేయాలా అనుకుంటూ ఉంటారు. ముందుగా నేను ఎవరిని అనేది బయలుపరచుకోలే. దేవుడు నన్ను అభిషేకించాడు. తెల్ల చొక్కా తోడిగాడు, నువ్వు నా సేవ చేయాలన్నాడు. ఏ రూపంలో ఏంటో తెలియదు. కాబట్టి పాస్టర్గా కాదని నాకు ప్రేరణ ద్వారా తెలిసిపోయింది. సువార్థికుడు అనేది ఫస్ట్. అది కూడా నా పుస్తకంలో ముందుగా సువార్థికుడు అని రాయాల. నాకు ధైర్యం చాలని, మనం ఏంటి సువార్థికులు ఏంటి ఆధారం ఇలా ఆయన చూపించిందంటే, నువ్వు నా ప్రవక్తవు, నీ నోటి ద్వారా వచ్చే ప్రతి మాట కూడా నేనే మాట్లాడుతున్నానని దర్శనం ద్వారా చూపించాను. కాబట్టి నేను ఎవరిని అని అంటే, ఒక ప్రవక్త పిలుపు కలిగినటువంటి సువార్థికుడిని సభాముఖంగా మీకు ప్రకటిస్తా ఉన్నా. నేను ఒక ప్రవక్తని అని రాసే అంత ధైర్యం అప్పట్లో లేదు. ఇంత పెద్ద దైవజనుల మధ్యన నిన్నగాక మొన్న వచ్చిన నేను ప్రవక్తని అని చెప్తే ఏమనుకుంటారు అని ఖచ్చితంగా దేవుడు మాట్లాడే, నువ్వు నా ప్రవక్తవి అన్నాడు. కొన్నాళ్ళ దాయగలిగా, ఇక లాభం లేదు. ఇక నా నోటంటే వచ్చే ప్రతి మాట ఆయింది అని చెప్పి ఇప్పటికి 310 టీవీ ఎపిసోడ్లు వెళతా ఉంటే అనేక చోట్ల నుంచి ఫోన్లు వచ్చి, అయ్యా ఇంత జ్ఞానము మాకు రంగరించి పోస్తున్నారు, మీ మెసేజ్ల కోసం ఎదురు చూస్తున్నాం అని. ఇక్కడ కాదు, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, అన్ని దేశాల నుంచి యూట్యూబ్ ద్వారా చూసి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. రాజారావు ఎవరని మచిలీపట్నంలో ఉన్న దైవజనులు అడిగితే, ఎవరో మాకు తెలియదండి అంటారు. నేను ఎవరికి తెలుసు? ఈ పాస్టర్ గారులు ఇద్దరికి వీళ్ళకి కొద్దిగానే అందుకే తెలుసు. దేవుడు నన్నేమన్నాడు, నువ్వు వెళ్ళిపోయి నువ్వు పొందినటువంటి జ్ఞానం ఏంటో, నువ్వు ఎందుకు ప్రభువును నమ్ముకున్నావో అది అందరికీ చెప్పు బాయ్ సాక్షి రూపంలో అన్నాడు. వాక్యం చెప్పడానికి నాకు బోర్డు అంత వేల కొలది పాస్టర్లు ఉన్నారు.
కానీ నువ్వు అలా కాదు. ప్రవక్తలు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రవక్తలు ఎవరో సుఖపడలేదు, నేను సుఖపడలేదు. నువ్వు సుఖపడే ప్రశ్నే లేదు. నువ్వు నా ప్రవక్తవు, నేను ఎలా చెప్తే అలా చేయాలో, లోక కళ్యాణార్థం నేను ఎలా ఏర్పరచుకున్నాను అని దేవుడు మాట్లాడటం జరిగింది. ఏంటి లోక కళ్యాణార్థం అంటే, దేవుడు నన్ను చూచి అనేక మందికి ఒక మేలుకొలుపు, వాళ్ళకున్నటువంటి భ్రమలు తొలగిపోవాలి. ఏంటి అవి అనేది అంటే, ఈయనకి దేవుడు ఏమీ ఇవ్వకపోయినా, ఈయన దగ్గర అన్నీ పోయినా కూడా ఈయన యేసు ప్రభు పాదాల పట్టుకు వదలటం లేదు. ఏంటి చాలా ఈ రోజుల వరకు మనం ఏమేమనుకున్నామంటే, పాస్టర్లు వాళ్ళ కానుకల కోసం, వాటి కోసం, వీటి కోసం శ్రమ పడుతూ ఊళ్ళంట తిరుగుతారు అనుకున్నాం. కానీ ఈయన దగ్గర అది లేదు. అన్నీ సొంత ఖర్చుల మీద చేస్తున్నాడు. నేను ఆస్తులు కూడా అమ్ముకోవటం జరిగింది, ఇంతకు ముందే చూపించాడు. ఆస్తులు, ఇల్లుంటే ఇల్లు కూడా అమ్మేశాను. ఎందుకంటే దేవుడు చెప్పాడు, కలిగినదంతా అమ్మేసాయి, నువ్వు నీకేం భయం లేదు, నీకు ఇక్కడ ఏమీ లేదు, నీకున్నదంతా పరలోకంలో దాచిపెట్టాను అని చెప్పడమే కాక, పరలోకంలో ఏమి దాచిపెట్టి ఉంచాడో కూడా చూపించాడు. నా 100 దర్శనాల పుస్తకాలు అందరికి ఇచ్చా, కానీ అవన్నీ చదివి మర్చిపోయారు, సరిగా గుర్తులేదు. ఒక పిరమిడ్ అంత పెద్ద స్ట్రక్చరు, వజ్ర వైఢూర్యాలతో ఉన్న స్ట్రక్చర్ చూపించి, ఇద్దరు మనుషులో దేవదూతలో నాకు తెలియదు. ఒక ఆయన అడుగుతా ఉన్నాడు, ఏంటయ్యా ఇంత పెద్ద స్ట్రక్చరు వైభవంగా ఉంది ఏంటి అంటే, మీకు తెలీదా, దేవనబోయిన రుక్మిణమ్మ గారి పెద్ద అబ్బాయి తన కలిగినదంతా అమ్మి దీనిని నిర్మిస్తూ ఉన్నాడు అని ఆ దర్శనంలో అనిపించింది. అమ్మో, నేనేంటి ఇంకప్పుడు అమ్ముకోవటం స్టార్ట్ అవ్వాల, ఫిక్స్డ్ డిపాజిట్లు అయిపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే, నాకు పరిచర్యలో చాలా ఖర్చు వస్తూ ఉంది, అన్ని సొంత ఖర్చులు, ఎక్కడ ఏ కానుక తీసుకోవటానికి వీల్లేదు. ప్రజల్లో ఉన్న భ్రమ తొలగిపోవాలి, వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారనే మాట రాజారావుని చూచి మార్చుకోవాలి. అది కాదు, దేవుడు ఆత్మచేత ఈయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన ఏ లాభం లేదు, ఆయనకున్నవన్నీ కూడా అమ్ముకుంటున్నాడు అని వాళ్ళకి తెలియాలి. నువ్వు అమ్మాల్సిందే ఆయన ముందే చెప్పేశాడు. అమ్మే పరిస్థితి వచ్చింది. టీవీలకి లక్షల ఖర్చు అవుతుంది, బుక్స్కి లక్షల ఖర్చు అవుతా ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ అయిపోయినాయి. ఉన్నటువంటి ఇల్లు, విజయవాడలోకి ఇల్లు ఉంది, ఆ ఇల్లు కూడా అమ్మేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు అని అంటే, దేవుడు ఆజ్ఞ అందరూ చూడాలి. ఫలానా ఒక ఆయన దేవుడు ఆజ్ఞ ప్రకారం ప్రవక్తగా నిలబెట్టి ఆయనతో ప్రకటన చేయిస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమీ లాభం లేకపోయినా ఆయన సృష్టికర్త అని తెలుసుకుని వచ్చాడట. మరి సృష్టికర్త ఒక్కడే ఉంటాడు కాబట్టి మరి మనం కూడా తెలుసుకోవాలా? నా సాక్ష్యం 72 పేజీల సాక్ష్యం, 100 దర్శనాలతో కూడి విపరీతమైన జ్ఞానం దాంట్లో రంగరించి పోసా. ఒక దర్శనంలో చూపించాడు నాకు, ఇదిగో అయ్యా విపరీతమైన జ్ఞానం ప్రజలకు అందాలి, వాళ్ళకి ఏదో దేవుడు మేలు చేశాడని కాదు, ప్రతి ఒక్కరు నా అండర్లోనే ఉన్నారు, నేనే వాళ్ళందరూ కాపాడుతున్నా. ఒకరు సుభిక్షంగా ఉన్నారు అన్ని జనులు అంటే అది నేను ఇచ్చింది, ఒకరు బాధలు పడుతున్నారు అన్ని జనులు అంటే నా వల్లే. ఏంటి, ఎవరి క్రియల ప్రకారం వారికి ఇచ్చేవాడు నేను. అది క్రైస్తవులకు ఒక్కళ్ళకి అయితే ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఉంది. జకర్యా గ్రంథంలో అదే చెప్తాడు, సర్వజనులను రక్షించువాడను నేను. ఒక్క క్రైస్తవులని ఇంకొకళ్ళని ఆ దేవుడిని ఆరాధించారు, ఈ దేవుడిని ఆరాధించారు అనే ప్రశ్నే లేదు. సకల జనులను పరిపాలించేది నేనాడు. బైబిల్ గ్రంథం నిండా అన్ని జనుల గురించే ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజల గురించి సగం ఉంటే సగం అన్యజనుల గురించి, ఆ చుట్టూ ఉన్న ఫిలిస్టియా, ఇజ్రాయెల్, ఆ యొక్క ఐగుప్తు, బబులోను, అష్షూరు, ఇవన్నిటి గురించి ఉంటుంది. వీడిని తీసేస్తున్నా, వాడిని పెడుతున్నా, ప్రవక్తలకు మాట్లాడతారు. వీళ్ళెవరో ఇజ్రాయెల్ ప్రజలు కాదు, వీడిని తీసేస్తా, వీడు తలాన్ని తప్పు చేశాడు, వీడిని కొట్టిస్తున్నా, వీడిని తీసేస్తున్నా, వీడొస్తాడు అంటే అన్ని 100 సంవత్సరాలు జరుగుతున్నా ఆయన చెప్పిన అన్నీ జరిగిపోయినాయి. ఈయనెవరండి, వాళ్ళెవరో దేవతలు, మర్దోక దేవత, నిస్రోక దేవత, ఆ దేవత, సూర్య దేవతలను పూజించేటట్టు వాళ్ళ గురించి వీడి తప్పు చేశాడు, వీడిని లేపేస్తున్నా అంటే అది జరిగిపోయింది. ఇదిగో వీడు తప్పు, ఈ మంచి పని చేశాడు, వీడికి ఎదిస్తున్నా అంటే వచ్చేసింది. వీళ్ళు ఆరాధించే దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు కాడు, వేరే దేవుళ్ళు. కానీ ఈయన చెప్తున్నాడు ప్రవక్తల ద్వారా, ఇదిగో ఇలా చేస్తున్నాడు. మరి ఎవరు పరిపాలిస్తున్నారు? ఈయన చెప్పినట్టే జరిగిందంటే అవకడున్న వాళ్ళు అసలు వాళ్ళు అయ్యే పక్షం అయితే ఈయన చెప్పినట్టు ఎందుకు జరగనిస్తారు వాళ్ళు? కాబట్టి ఈయన చెప్పినట్టే జరుగుతుంది అని అంటే ఆయన సృష్టికర్త అని అర్థమవుతూ ఉంటుంది. ఇకపోతే అసలు విషయం ఏంటి అంటే, ఈ గ్రామంలో నేను చెప్పవలసింది, మా తాతయ్య గారు, చిలకండి తాతయ్య గారు ముమ్మూర్తుల యేసు ప్రభు యొక్క సారూప్యత కలిగి ఉన్న మనిషి. ఆయన గుణాలన్నీ యేసు ప్రభు, మనం అందరూ యేసు ప్రభువును ధరించుకోవాలని దేవుడు చెప్పాడే, ఆ గుణాలన్నీ మా తాతయ్య గారిలో ఉన్నాయి. ఆ ధర్మలో నాకు కూడా వచ్చినాయి. ఇంకా నా కుటుంబ సభ్యులు ఎవ్వరికి రాలా ఇంత మంచి గుణాలు.
ముమ్మూర్తులా యేసు ప్రభు పోలికలు. అట్లా ఈ త్యాగము, మన జీవితం ఏమైనా అయిపోయింది, ఇతరులకు ఏమైనా సాయం చేయాలి, అటువంటి గుణమే మా తాతయ్య గారికి ఉండేది. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా అంత బాగా 100% రాలేదు, కానీ మొత్తం నాకు వచ్చేసి. మరి ఎట్లా వచ్చింది? మాకు 7 సంతానం, మా ఆనందం వాళ్ళు ఎవరికీ లేదు నేను పోల్చి చూసుకుంటే. ఎట్లా వచ్చిందంటే అప్పుడు రోమాపత్రిక 8:29 నాకు రాత్రిలో స్వరం వినిపించింది, అబ్బాయి నేను ముందుగానే నేను నిర్ణయించాను, యేసుక్రీస్తు పోలికల్లోకి ఉండాలని నేను ముందుగా నిర్ణయించాను, అందుకు వచ్చింది. అయితే నాకు దర్శనాలు ఏంటి, రిటైర్ అయిన తర్వాత చూపిస్తాం మొదలు పెట్టారని ఆయన అదే చెప్పాడు. నీ జీవితం ముందు, రిటైర్మెంట్కి ముందంతా నేను వదిలేసా, రిటైర్మెంట్ తర్వాత నీ జీవితం నా సేవకు కావాలని చెప్పి ఇదే సరైన మార్గం అని బైబిల్ గ్రంథం తీసుకుని ఒక తెల్ల చొక్కా కొడుకున్న ఆయన నాకు ఇచ్చి, మీ రిటైర్మెంట్ తర్వాత ఇది సరి అయిన మార్గం నీకు అని బోధించడం జరిగింది ఫస్ట్. ఆ తర్వాత 100 దర్శనాలంటే మాటల, ఏ రోజు ఏమి జరుగుతుందో, ఇది జరుగుతుంది అది జరుగుతుందని చూపిస్తూ అవి జరిగిపోవటం. టీవీ ప్రసారాలు నేను చేస్తానని ఊహించలా. 4 సంవత్సరాల ముందే టీవీలో వచ్చేస్తుంది నా ప్రసంగం, నేను నా యొక్క కల్లో. నేను అడుగుతున్నా, ఏంటిది టీవీలో వస్తుంది? నేను ఎప్పుడు చెప్పానంటే ఒక ఆయన వచ్చి, ఈ ఏర్పాటు నేనే చేశా అన్నాడు. ఏమవుతో చూద్దాం, టీవీ కెమెరా ముందు నుంచుంటే గడగడ వణుకుతాం, మనమేం మాట్లాడతాం అనుకున్నా. ఈ రోజు వారానికి 2 మెసేజ్లు చొప్పున గత 4 సంవత్సరాలుగా 310 టీవీ మెసేజ్లు ఇవ్వగలిగానంటే నేను ఇచ్చానా? నో, దేవుడు ఆత్మ నాలో ఉండి ఇప్పిస్తా ఉంది. కాబట్టి దేవుడు నన్ను అట్లా ఏర్పరచుకుని అంత గొప్ప ధనానిధి నాకు ఏర్పాటు చేశాడు. పరలోకంలో మరి ఎంతో అత్యున్నతమైన స్థానం ఇచ్చాడు. నా ద్వారా, నా మాటల ద్వారా 2,70,00,000 మందికి జ్ఞానం అందాలని ఒక దర్శనం వచ్చాడు ఈ మధ్య. 2 కోట్ల ఎట్లా వెళ్తుంది అనుకున్నా నేను. అట్లాగే వెళుతుంది. యూట్యూబ్ ద్వారా అనేక చోట్లకి నా యొక్క ప్రసంగాలు వెళ్ళిపోతున్నాయి. నా బుక్స్ 14,000 పుస్తకాలు అనేక మంది చేతుల్లో నడయాడుతూ ఉన్నాయి ఈ రోజున. ఇక నేను దగ్గరకు 73 సంవత్సరం వచ్చే నెలలో కంప్లీట్ అయ్యి 74వ సంవత్సరంలో అడుగు పెడతా. అలా ఆయుష్ పెద్దగా లేదు. శారీరకంగా నాకు ఒక రోగం ఉంది. రోగం అంటే లివర్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి మరి అది ఎప్పటికైనా త్వరగానే ఉంటుంది. అది 2-3 సంవత్సరాలు ఉంటుంది జీవితకాలం నాకు, అంతే. అందుకే ఇంకా స్పీడ్గా చేయాలి నువ్వు, నా యొక్క ప్రణాళిక ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పడం ద్వారా ఇలా జరుగుతూ ఉంది. మరి ప్రపంచం అంతా ఎలా వెళుతుంది? ఇదంతా మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేటర్ ఆయన ఏర్పాటు చేశాడు. కెనడాలో ఉన్నటువంటి ఒక ఆయన ఫలానా రాజారావు గారి సాక్షి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ప్రపంచం అంతా వెళ్ళాలని రంజిత్ ఓఫియర్ మినిస్ట్రీ గారికి ఫోన్ చేస్తే ఆయన నన్ను పిలిపించి సాక్ష్యం చెప్పించి, మరి విజయవాడలో, అయ్యా మీ సాక్ష్యం మేము ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ప్రపంచంలో అన్ని చోట్లకి పంపిస్తున్నాం, మీ సాక్ష్యం అమూల్యమైనది, దేవుడు మిమ్మల్ని ఒక ప్రవక్తగా లేవనెత్తి ఆయన లోక కళ్యాణార్థం, లోక ప్రజల క్షేమం కోసమే మిమ్మల్ని వాడుతున్నాడు, ఈ ప్రజల్లో ఉన్నటువంటి భ్రమలన్నీ తొలగిపోవాలి. ఒక ఆఫీసర్గా పనిచేసి ఒక జిల్లా అధికారి అయినటువంటి ఆయన ఇట్లా రోడ్ల వెంట తిరిగి నడయాడుతూ ఆయన సృష్టికర్త అనేటువంటి జ్ఞానం ఇస్తున్నాడంటే దేవుడు ఇప్పించకపోతే ఈయనకి ఏ లాభం లేకుండా ఎందుకు చేస్తున్నాడు? కాబట్టి ఇది మనం ఒకసారి ఆలోచించాలి అని అన్ని జనులందరూ ఆలోచించుకోవటం వీలుగా ఈ సాక్ష్యము ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలని దేవుడి నిర్ణయం. అలా ఆయనే ఏర్పాటు చేసి నడిపించుకుంటూ ఉన్నాడు. కాబట్టి లోతుగా ఆయన వాక్యాల్లోకి వెళ్ళదలుచుకోవాలా, ఎందుకంటే వాక్యాలు చెప్పడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి. అయితే ఈ ఊరి యొక్క గొప్పదనం, మా తాతయ్య గారు అంత గొప్ప మనిషి, అలాగే నాకు బంధువులు కూడా చాలా మంది మంచి వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబా బిడ్డల తరంలో మంచి స్థితికి వచ్చారు. వాళ్ళు ప్రభువుని ఎరుగని వారు ఇప్పటికీ ప్రభువుని ఎరుగరు. కానీ వాళ్ళు ఆశీర్వదింప కారణము ఈయనే అనే విషయం వారికి తెలియదు. నాకు తెలుసు, మీకు తెలుసు. మరి ఎవరు చెప్పాలి వారికి? ఎవరో ఒకరు చెప్పాలి. కాబట్టి ముందు నేను చెప్తున్నా, మీరు ఇంకొకరు చెప్పాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఆశీర్వాదం వస్తుందంటే ఈయనే. అది నా సాక్ష్యం ద్వారా బయటికి వెళ్తుంది. ఒకవేళ ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఏం తప్పు చేశారో బిడ్డ తరాన్ని తీసుకొచ్చే పూచి ఆయన మీద ఎట్టుకున్నాడు, ఆయన అలాగే ఆ యొక్క నష్టం కూడా కలగజేస్తాడు. తప్పు చేసినాడు వదిలిపెట్టడు. క్రైస్తవుడని ఇతరులని ఆయనకి తేడా లేనే లేదు. ఒక పరలోకం పొందాలంటే యేసు ప్రభువుని అంగీకరిస్తేనే వెళతాం, లేత లేదు. మిగతా విషయాలు అన్నీ సమానమే, చర్చికి వచ్చినా రాకపోయినా.
ఆయన సృష్టికర్త, అందరికీ ఏది ఎవరికి ఇవ్వాలో ఇచ్చుకుంటా వస్తాడు. ఒక్క పరలోకం విషయంలోనే ప్రభువుని అంగీకరించకపోవడం అది లేదు. ఆయన నిర్ణయం, సృష్టికర్త నిర్ణయం ఇది. అని ఎందుకు చేయాలంటే అంతే నిర్ణయం. నా నిర్ణయం ఇది. నేను సృష్టిని నిర్మించి పోషిస్తున్న ఆయన్ని నన్ను అంగీకరిస్తేనే, అంటే యెహోవా దేవుడు ఆ ఫుల్ పవర్స్ యేసు ప్రభు వారికి ఇచ్చేశారు. మనల్ని తీర్పు కానీ తర్వాత రోజుల్లో వచ్చేది కానీ అన్ని యేసు ప్రభు యెహోవా దేవుడు అలా ఉండి చూస్తాడు అంతే. కాబట్టి మొత్తం యేసు క్రీస్తు ద్వారా ఇచ్చేసాను. ఆయన ద్వారా అయితేనే నేను తీసుకుంటా పరలోకానికి. కాబట్టి ఆయన ద్వారా రాకపోతే లేదు. కాబట్టి ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి జ్ఞానము అన్ని జనులకు ఇచ్చేవాళ్ళు కావాలి. సాక్ష్యం ద్వారా మీరందరూ వెలుగు పొంది మీ చుట్టూ ఉన్న వారిని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. వెలిగించారంటే వెలుగుతారా? వాళ్ళు వెలగరు, ఎంతో కష్టపడినా. పోనీ ప్రయత్నం అయితే చేయండి. వెలిగితే వెలుగుతారు, లేదా లేదు. నేను అంతే, వెలిగితే వెలుగుతారు, లేత లేదు. ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇది చాలు, మనకు అక్కడ ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించును గాక.